స్నేహితులారా, గత 2 వీడియోల్లో మనం చూసిన విధంగా విదేశీ దాడులను అడ్డుకుంటూ మొఘల్ సల్తనత్ యొక్క గోడలను ధ్వంసం చేస్తూ ఛత్రపతి సంభాజీ మహారాజ్ తన 20,000 మంది సైనికులతో ఔరంగజేబ్ యొక్క 8 లక్షల సైన్యాన్ని ఎలా పరుగులు పెట్టించారనే విషయం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కనుక వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సంభాజీ జీవితం గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంభాజీగా ప్రసిద్ధి చెందిన సంభాజీ రాజే శివాజీ రాజే భోంస్లే 1681 నుంచి 1689 వరకు మరాఠా రాజ్యాన్ని పాలించారు. 1657 మే 14న శివాజీ సాయిబాలకు మొదటి సంతానంగా జన్మించిన సంభాజీ 2 ఏళ్ల వయసులోనే తల్లిని కోల్పోయారు. ఆయన బాల్యమంతా శివాజీ తల్లి జిజియాబాయి వద్దే గడిచింది. పిలాజీ షిర్కే కుమార్తె జివుబాయిని సంభాజీ వివాహం చేసుకున్నారు. తరువాత కాలంలో ఆమె యేసుబాయిగా పేరు మార్చుకున్నారు. అయితే సంభాజీ మహారాజ్ మొఘల్ రాజ్యంపై అనేక దాడులు జరిపారు. అందులో ముఖ్యమైన సంఘటన గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. 17వ శతాబ్దంలో మొఘల్ సల్తనత్కు భయం కలిగించిన 2 విషయాలు మాత్రమే ఉన్నాయి. మొదటిది అడవిలో సింహాలు, రెండవది దమన్లో మరాఠా దాడులు. ఇలాంటి దాడుల కారణంగా ఔరంగజేబ్ పూర్తిగా నాశనమయ్యాడు. అందుకే కోపంతో మొఘల్ సుల్తాన్ కిరీటాన్ని తీసి విసిరేశాడు. సంభాజీ మహారాజును పట్టుకునే వరకు మొఘల్ సుల్తాన్ కిరీటాన్ని తాను ధరించనని ప్రతిజ్ఞ చేశాడు. తన లక్షలాది సైన్యంతో దక్షిణ దిశగా బయలుదేరాడు. కాని మహారాష్ట్ర సహ్యాద్రి పర్వతాల్లో పర్యటన చేయడం మొఘల్ సామ్రాజ్య సైనికులు సామర్థ్యానికి మించి ఉండేది. ఎందుకంటే ఆ పర్వతాలను అధిరోహించడం కేవలం 3కే సాధ్యం. అవి ఏమిటంటే, మొదటిది పులి,